హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకునే స్నాక్స్ అయితే చూపిస్తానండి. సింపుల్‌గా అంటున్నారు, డీప్ ఫ్రై చేస్తున్నారు అనుకుంటున్నారా? డీప్ ఫ్రై ఐటమే కానీ టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. పిల్లలకైతే చాలా బా నచ్చుతాయి. ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టైంలో టీ టైమ్ స్నాక్స్‌గా చాలా బావుంటాయి. చూడండి, చూడటానికి పొర పొరలుగా చూడటానికి చాలా బాగున్నాయి కదా! టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. సింపుల్‌గా హాఫ్ అన్ అవర్‌లోనే తయారు చేసుకోవచ్చు. నెల రోజుల వరకు కూడా నిల్వుంటాయి. నేను ఈ స్నాక్స్‌ని అయితే ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఇవి తయారు చేసుకోవటానికైతే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకున్నానండి. మైదా పిండితో చేశారా? మైదా పిండి అంత హెల్తీ కాదనుకుంటారు. మైదా పిండి అయితే అంత హెల్తీ కాదండి. ఈసారి చేసినప్పుడు గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను. తర్వాత దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఒక పావు స్పూన్ వరకు వామును వేసుకున్నాను. వాము వేయటం వల్ల ఈ స్నాక్ అయితే చాలా రుచిగా ఉంటుంది. నలిపి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండికి ఫ్లేవర్ బాగా పడుతుందండి. ఒక పావు స్పూన్ వరకు వాము వేసుకున్న తర్వాత పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకుని పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఆయిల్ కొద్దిగా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటా పిండిని మొత్తాన్ని ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. చపాతీ పిండి అంత గట్టిగా ఉండొద్దు, ఇంకా సాఫ్ట్‌గానే ఉండాలి. అంటే కొద్దిగా లూజ్‌గానే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకొని ఇప్పుడు దీనిలో పిండి ఆరిపోకుండా ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పిండికి మొత్తానికి పట్టేటట్టుగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఈ లోపైతే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని వేసుకుని తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్, ఒక స్పూన్ వరకు మైదా పిండి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఒక క్రీమ్‌లా తయారయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఒక్క నిమిషం పాటు కలిపితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇందాక పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదండీ! ఇప్పుడు దాన్ని మూత తీసి అసలు ఏం కలపొద్దండి. డైరెక్ట్‌గానే దాన్ని 4 భాగాలుగా తయారు చేసుకుందాము. ఒక చపాతీ పీట తీసుకుని దాని మీద పెట్టుకుని 4 భాగాలుగా తయారు చేసుకున్నానండి పిండినైతే. ఇప్పుడు పిండి ముద్దని ఒక్కొక్కటిగా తీసుకుని బాల్స్‌లా చుట్టుకోవాలండి. తర్వాత చపాతీ పీట మీద పెట్టుకొని మనకి ఎంత వీలైతే అంత పల్చగా చపాతీలా ఒత్తుకోవాలి. చూడండి, నేనైతే చాలా పల్చగా చేసుకున్నాను కదా! ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న నెయ్యి పిండి మిశ్రమం ఉంది కదండీ! దాన్ని తీసుకుని ఇప్పుడు ఫస్ట్ షీట్ ఉంది కదండీ! దాని మీద పలుచగా మొత్తాన్ని రాసుకోవాలి. ఇదే విధంగా ఒక్కొక్క షీటు వేసుకుంటా ఈ పిండి మిశ్రమాన్ని అయితే రాసుకోవాలి. మొత్తం 4 ఆట్ల మీద మధ్యలో రాసుకోవాలండి. ఇలా రాయటం వల్ల మనకి ఈ స్నాక్ అయితే లేయర్ కింద వస్తుంది. తర్వాత చూడండి, మొత్తాన్ని లాస్ట్ షీట్ మీద కూడా రాసుకున్న తర్వాత మొత్తం కలిపి మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకొని ఒక బాల్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే చేసుకుని ఇప్పుడు మళ్ళీ లైట్‌గా పిండి చల్లుకొని దీన్ని పల్చగా తయారు చేసుకోవాలండి. పిండి వేయకుండా వేస్తే మనకి అడుగు మొత్తం అంటిపోయినట్టు వచ్చేస్తుందండి. మైదా పిండి కదా, పలుచగా ఉండే కొలది మనకి అడుగు మొత్తం అంటిపోతుంది, సరిగ్గా రాదు. ఇలా పలుచగా తయారు చేసుకున్న దాన్ని చాక్‌తో ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో మనకి కట్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లో వేసుకున్నానండి. ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అయితే మనకి మరీ హీట్‌గా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉంటే సరిపోతుందండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వీటినైతే ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయడానికి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకున్నానండి. అన్నీ వేసుకుని స్లోగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. త్వరగానే వేగిపోతాయి. కాకపోతే స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఏంటంటే పై వరకు క్రిస్పీగా తయారవుతాయండి. లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. వీటినైతే ఒక ప్లేట్‌లోకి తీసుకుందామండి. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇదే విధంగా మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ వై అయితే కొద్దిగా టైం పడుతుంది. రెండో వాయిలో వేసిన ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయండి. ఆయిల్ కొంచెం మరుగుంటుంది కాబట్టి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి, అప్పటికప్పుడు ఈ స్నాక్ అయితే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలకి బయట కొని తెచ్చిపెట్టే కంటే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీనిలో మనం మైదా పిండి వేసాం కదా! గోధుమ పిండితో చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా గట్టిగా వస్తాయండి. మైదా పిండితో వేసినవి చాలా రుచిగా అనిపిస్తాయి. ఇవి పొరలు పొరలుగా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. అంత రుచిగా ఉన్నాయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.